అధ్యక్ష, ముందుగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ మంత్రివర్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టామో దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కిందని మనవి చేస్తూ, మరి గత ప్రభుత్వంలో అధ్యక్ష ఒక చిన్న మాట అధ్యక్ష, గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్ల మీద పెద్ద కథ చెప్పింది అధ్యక్ష. ఏమని? దసరా పండుగ నాడు అల్లుడు వస్తే అత్త చీరేడ మార్చుకుంటుంది, వినండి వినండి, అత్త చీరేడ మార్చుకుంటుంది, అట్లాగే అల్లుడు వస్తే అత్త చీరేడ మార్చుకుంటుంది, బరిగోడ్లు ఏడగట్టేస్తారు, కోడిపిల్లలు ఏడగట్టేస్తారు, మేము వస్తే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, 2 గదులు ఇస్తాం, ఒక హాల్ ఇస్తాం, ఓ కిచెన్ ఇస్తాం, కోపం వస్తే చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు కడతామని పెద్ద కథ చెప్పిన అధ్యక్ష. అప్పుడు ఆ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా నిజంగానే చేస్తారేమని నమ్మి 2 సార్లు అధికారం ఇచ్చింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిన దాఖలాలు లేవు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనే నినాదంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే ముఖ్యంగా మా అచ్చంపేట నియోజకవర్గం అత్యంత వెనుకబడ్డ ప్రాంతం అధ్యక్ష. మా దగ్గర పీటీజీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు అధ్యక్ష. మరి అక్కడ సాచురేషన్ మోడ్లో ఎంతమందికి అవసరం ఉంటే అంతమందికి ఇండ్లు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ అందరు కూడా ఇండ్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే మాకు కూడా 3,500 ఇండ్లు వచ్చిన అధ్యక్ష. ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, గతంలో గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చిన హౌస్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఊర్లలో అన్యాక్రాంతం కాబట్టి ఆ ఊర్లలో ఉన్నటువంటి పాత ఇందిరమ్మ హౌస్ సైట్స్ను మరి రెవెన్యూ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, దయచేసి మరి జిల్లా కలెక్టర్కు మీరు ఆదేశాలు ఇచ్చి ఆ పాత హౌస్ సైట్స్ను తీసుకొని ఎవరైతే బీద ప్రజలు ఉన్నారో వాళ్ళకు పంపిణీ చేయాలి అధ్యక్ష. అట్లాగే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా ఆ చుట్టుపక్కల ఊరికి చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది కూడా తీసుకొని హౌస్ సైట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే మరి మా ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ ఏదైతే చెంచు ఆదివాసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండ్లు లేవు అధ్యక్ష. కట్టుకోవాలంటే ఆర్థిక స్తోమత లేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి ప్రభుత్వమే ఒక కాంట్రాక్ట్ వ్యవస్థను ఎంకరేజ్ చేసి వారి ద్వారా మరి ప్రభుత్వం ద్వారానే ఇండ్ల నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మేము సవినయంగా మనవి చేస్తూ, అట్లాగే మరి బేస్మెంట్ బిల్లులు అధ్యక్ష, మొన్నటి వరకు బేస్మెంట్ బిల్లులు ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళకు కూడా బేస్మెంట్ బిల్లులు ఇప్పుడే గౌరవ మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు బేస్మెంట్ కంటే వాళ్ళు కూడా బిల్లులు రిలీజ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ తరఫున నేను ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా రెండవది అధ్యక్ష, వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష, ఈ ఓల్డ్ ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే గతంలో తీసుకున్నారో వాళ్ళు 10,000 20,000 లోపల తీసుకున్నటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. 4 వీలర్ కొంతమంది ట్యాక్స్ కోసం కొనుక్కుంటారు అధ్యక్ష, బీద వాళ్ళు ఉంటారు, కానీ 4 వీలర్ అని ఉంటుంది, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే జాయింట్ ఫ్యామిలీ, ఈ జాయింట్ ఫ్యామిలీ కూడా మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకా చివరిగా ఒకటేమిటంటే అధ్యక్ష, ఏదైతే గతంలో ఏదైతే వాళ్ళు మాట చెప్పారో ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకుంటా ఉన్నారు అధ్యక్ష. వెనుకబడ్డటువంటి నియోజకవర్గాలకు ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు ఈ రాబోయే కాలంలో ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ.